టొమాటోస్ అండ్ కొత్తిమీర టొమాటో పచ్చడి ఎలా చేస్తామో ఈ వ్లాగ్లో చూసేసేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. Hey guys, welcome back to my channel Praveena's Vision. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు టొమాటోస్ అండ్ కొత్తిమీర టొమాటో పచ్చడి ఎలా చేస్తామో ఈ వ్లాగ్లో చూసేసేయండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఎప్పుడు ఓన్లీ కొత్తిమీర పచ్చడి చేస్తాను, టొమాటో పచ్చడి చేసేదాన్ని. ఈసారి కొద్దిగా కొత్తిమీర ఉంది కదా అని చెప్పి లాస్ట్ టైం నేను టొమాటోస్ వేస్ట్ చేశాను అనమాట. ఇట్ టర్న్ అవుట్ రియల్లీ గ్రేట్, చాలా బాగా వచ్చింది. సో ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేస్తానో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామా? చాలు. సో టొమాటో కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాము. టొమాటోస్ ఇలా నీట్గా కడిగి వాష్ చేసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, దీన్ని జాగ్రత్త అండి, కొత్తిమీర చాలా ఇసుకుంటుందన్నమాట. సో నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఎండుమిరపకాయలు, మీ కారానికి సరిపడినంత ఎండుమిరపకాయ కూడా కావాలన్నమాట. ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. అలాగే కొద్దిగా చింతపండు ఇలా నానపెట్టుకొని మనం వేపుకునేటప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇదంతా వేయట్లేదు, కొద్దిగా రసం కూడా పెడదాం అనుకుంటున్నాను, చారు. అందుకని రెండింటికి సరిపడా చింతపండు నానపెట్టుకున్నాను. చూసారా, కావలసినంత ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసి పెట్టుకున్న ధనియాలు అన్నమాట. ఫస్ట్ ధనియాలు వేసేసుకుందాము. సో దీనికి నార్మల్ టమాటా పచ్చడికి తేడా ఏంటి అని అనుకుంటే కొత్తిమీర క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ తీసుకోండి. కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిది. మనకు గొంతు ఏమన్నా కొద్దిగా తేడాగా ఉన్నా, ఏం తినబుద్ధి కాకపోయినా ఇలాంటి పచ్చళ్ళు ట్రై చేసుకొని తినండి. కొద్ది చింతపండు టొమాటో పడుతుంది కాబట్టి పుల్లగా కమ్మగా ఉంటుంది. చూసారా, ధనియాలు ఒక్కరవ వేగిన తర్వాత మెంతులు, జీలకర్ర కూడా వేసేసుకున్నాను. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టొమాటోస్ కొత్తిమీరని ఓవర్కమ్ చేయకూడదు అనమాట. సేమ్ ఇదే పద్ధతిలో ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చింది నాకు. దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా అన్నంలోకి అయితే అసలు చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. కొద్దిగా రెడ్డిష్ అయినాయి కదా, ఈ టైంలో ఎండుమిర్చి వేసేసుకోవచ్చు. చూసారా, నీట్గా ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకోండి. తర్వాత మళ్ళీ మనం టొమాటోలు, కొత్తిమీరని వేపుకోవచ్చు. ముందైతే ఇవి తీసేస్తాం, ఎందుకంటే ఎండుమిరపకాయ ఎక్కువ వేగిపోయింది అనుకోండి అస్సలు నోట్లో పెట్టుకోలేము, ఒక రకమైన చేదు వచ్చేస్తుంది అనమాట. చట్నీ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసేసుకోవాలి. టొమాటోస్ తొందరగా మగ్గాలి అంటే ఒక చిన్న టిప్, ఈ టైంలో కొద్దిగా ఉప్పు వేసేసుకోండి. నేను కొద్దిగా పసుపు ఈ టైంలో యాడ్ చేసేస్తున్నాను. మస్ట్ అండ్ షుడ్ ఇంగ్రీడియంట్ ఇంగువ కూడా కొద్దిగా మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. ఈ టైంలోనే మనం నానపెట్టి ఉంచుకున్న చింతపండు, ఇప్పుడు మన కొత్తిమీర మంచిగా ఇలా మగ్గ పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసి చక్కగా దీన్ని చల్లారి పెట్టేసుకుంది. చూసారా, ఇలా ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర ఇలా పొడి వేసేసుకోవాలి. వేపు పెట్టుకున్న కొత్తిమీర, టొమాటో యాడ్ చేసుకుంది. ఇందాక నానపెట్టుకున్న చింతపండు వాటర్ని ఒకవేళ గట్టిగా వస్తుంది పచ్చడి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మన పచ్చడి అయితే ఇలా వచ్చింది అన్నమాట. కావాలంటే మీరు ఆనియన్ పీసెస్ వేసుకోవచ్చు, బట్ ఇలా కూడా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే ప్రవీణాస్ విషన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో, లేకపోతే ఇంకేమన్నా చూడాలి ఆర్ ఎనీ ఐడియాస్, ప్లీజ్ షేర్ ఇన్ ద కామెంట్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు వచ్చేస్తాయి.